Subscribe. హాయ్ అండి, నేను మీ శ్రీకాంత్ని. మై డ్రీమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, అదే బెట్టింగ్ యాప్స్ అండి. బెట్టింగ్ యాప్స్ గురించి మన సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ గేమింగ్ యాప్స్ ఏవైనా కానీ ప్రమోట్ చేసిన యూట్యూబర్స్ కానీ గేమ్స్ ఆడిపించినా కానీ గేమ్స్ ఆడిన కానీ 3 years జైలు శిక్ష, ₹1 కోటి జరిమానం విధించింది. సో ఈ దెబ్బతో ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అన్నీ స్మాష్ అయిపోతాయి. చాలామంది యువకుల ప్రాణాలని కాపాడినట్టు ఉంటుంది. ఈ తీర్పు తీసుకున్నందుకు సుప్రీంకోర్టుకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఈ ఆన్లైన్ బెట్టింగు, ఈ ఆన్లైన్ గేమ్స్ వల్ల ఈ యువత అందరూ కష్టపడడం నేర్చుకునేదే మర్చిపోయారు. అంత ఈజీ మనీకి అలవాటు పడినారు. షార్ట్ టర్మ్లోనే రిచ్ అయిపోవాలి, లగ్జరీ లైఫ్ అనుభవించాలి, ఎంజాయ్ చేయాలి, చెమట పట్టకుండా సంపాదించాలి, ఇలాంటి ఆలోచనలతో ఇలాంటి వాటిని అట్రాక్ట్ అయ్యి, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఆ గేమింగ్ యాప్స్ వాళ్ళు కూడా అట్రాక్ట్ చేసి మంచి మంచి ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ని యూజ్ చేసి, సెలబ్రిటీని యూజ్ చేసుకొని ఎవరైతే వీక్ మైండెడ్ ఉంటారో ఈ గేమింగ్స్, ఆన్లైన్ బెట్టింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేసి ఈ గేమ్లోకి లాగి వాళ్ళని ఆర్థికంగా ఇంకా క్షీణింపజేసి వాళ్ళు కోట్లు గడించారు. ఈ నిర్ణయం చాలా మంచిది. ముఖ్యంగా దీంట్లో మెయిన్గా ఫైట్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళల్లో నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అన్వేషణ గారు, వాళ్ళ వీడియోస్ని నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. వాళ్ళు చేసిన ఫైట్ విధానం చాలా అద్భుతం. యాక్చువల్గా మనం యూట్యూబ్లో ఎవరి గురించైనా ఏదైనా మాట్లాడాలంటే భయపడతారు. ఎవరైనా కానీ మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా, మన సబ్స్క్రైబర్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, కామెంట్స్ వస్తాయా అని భయపడతారు. కానీ అతను అలా భయపడకుండా కొన్ని అవకాశాలు అతనికి కూడా ప్రమోట్ చేయమనే అవకాశాలు వచ్చినా వాటిని రిజెక్ట్ చేసి, నేను నిజాయితీగా వర్క్ చేస్తాను, నిజాయితీగా ఉంటానని చెప్పేసి ఎవరైతే ఇలా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని పేరున వాళ్ళందరికీ స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చి, అందరికీ అర్థమయ్యేటట్టు ముందరిచి అరిచి చెప్పి అతని ప్రయత్నానికి ప్రభుత్వమే దిగి వచ్చి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. దీని నుంచి మన భారతదేశము, రాష్ట్రాలు, అన్ని ఆర్థిక వ్యవస్థలు కూడా కొంచెం వరకు మిగులుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి యాప్స్ అన్నీ అదర్ కంట్రీస్ వాళ్ళే ఎక్కువ ఇవి స్టార్ట్ చేస్తారని విన్నాము. సో మన ఇండియాలో ఉన్న డబ్బునంతా తీసుకొని అదర్ కంట్రీస్కి వెళ్తూ ఉంటే ఆర్థికంగా మన దేశం క్షీణించిపోతుంది. అది కాకుండా యువత చెడిపోతుంది. సో ఈ నిర్ణయం తీసుకోవడం చాలా హ్యాపీ. దాంతోపాటు నా అన్వేషణ గారికి నా ఈ యూట్యూబ్ ముఖాంతరం మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. నా వీడియో చూసి నేను మీకోసమే ఈ వీడియో చేస్తున్నానండి. మీ యొక్క దాన్ని ఏమంటారు, యుద్ధ పటిమకి నేను ఫ్యాన్ అయిపోయినాను మీరు చేసిన ఫైట్కి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్వేష్ గారు. ఇలా సొసైటీకి ఉపయోగపడే వ్యక్తిలాగా ఉండి, ఇంకా మీ జీవితం హ్యాపీగా ఉండి మీ వీడియోలను ఇంకా ప్రపంచానికి తెలియజేస్తారని ఆశిస్తూ, మీ శ్రీకాంత్, మై డ్రీమ్ జర్నీ.